రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది. ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి కాళేశ్వరం 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 తప్ప వేరే పని లేదు. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉత్తమ కుమార్ రెడ్డి గారు కానీ ఒక్క ఎకరా కూడా పారతలేదనేటువంటిది ఎంత దుర్మార్గమైన చర్య. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు 1000 కోట్లు పెట్టి కడితే 1,00,000 కోట్లు పెట్టి కడితే దాన్ని వృధా చేశారు. ఆయన మనసులో ఒక్కసారి ఉదాహరణ చూడండి. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మా బహుజన నాయకుడైనటువంటి దళిత నాయకుడైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహము ఎవ్వరు పెట్టినా కానీ దాన్ని ఆరాధిస్తారు. సచివాలయం ముందల అంబేద్కర్ గారి విగ్రహం పెడితే కేసీఆర్ గారి మీద కక్ష సాధింపుతో కనీసం కూడా పూలదండ వేయలేదంటే ఆయనకు రేవంత్ రెడ్డి గారికి ఉన్న కక్ష ఎంత ఉందో. రాష్ట్రం నాశనమైనా పర్వాలేదు కానీ కేసీఆర్ గారిని నాశనం చేయడానికి పూనుకుంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని పూనుకుంటున్నాడు. కానీ ఇది జరగని పని. నీలో ఉన్నటువంటి పైశాచిక ఆనందము, రాక్షసత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రస్తుతం తక్షణం ప్రజలు ఏమి వరద లోపల పొలాలు కొట్టుకుపోయినాయి, దానికి నష్టపరిహారం అడుగుతున్నారు. యూరియా బస్తాలు లేవు. ఈరోజు ఏ మండలంలో చూసినా రైతులు బారులు కట్టిర్రు.